పెట్రోల్ తీసిండు. గోరీలు షువర్ మీ కార్ లో ఉంటుందా? తల్వార్ ఎక్కడ ఉంటుంది అసలు? ఉండనే ఉండదు. మీ దగ్గర ఆయుధం మా నోటే మా శ్రీనివాస్ చెప్తా మా నోటితోనే ఆయుధం అంతే. మీరు ఎప్పుడైనా పెట్రోల్ కార్ లో పెట్టుకుంటారా లేకపోతే అట్లా క్యారీ చేయడానికి రాదు. అదంతా వాడికి రూల్స్ తెలియవు. ఎలా అఘోరితత్వం ఎలా ఉంటుందో తెలీదు. ఏ అఖండ ఏ చూడు ఒకవైపే చూడు మాడిపోతావు అని బాలయ్య డైలాగులు కొన్ని అఖండ మూవీస్ లో మంత్ర తంత్ర సినిమాలో ఒక మంత్రం చెప్పని వాళ్ళు గారు ఒక ఛానల్లో ఆ మంత్రాలు చదవండి అంటే ఒకటి చూపిస్తాను మీకు. ఉన్నది ఒకటి మంత్రము చదవండి అంటే ఆ మంత్రం ఎలా ఉందో మంచిగా చూపిస్తా మీకు. మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? వాయిస్ వినిపిస్తా. అది రాంది మేము ఇలా ఉండం కదా. ఓకే, ఒకటి మా కోసం ఏదన్నా మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కోం భీం బూం బూం కం క్రీం ఓం అగోరి కాళీయకం అగోరి కాళీయకం అగోరి కాళీయకం. సో వాడికంటే నేను ఒక డైలాగు ఓం భగబుకే భగని బాగో తరి భగవాసనే ఓం క్రైం క్రీ పట్ స్వాహ ఆవాయ హామి. ఆ డైలాగ్ అంటే ఈ డైలాగ్ అన్నా బాగుంది, వైరల్ అయింది. ఓకే, ఆ డైలాగు గురుజీ నిజం చెప్పండి, ఇప్పుడు ఇవి శ్రీనివాస్ వ్యక్తిన చదివిన మంత్రాలు ఎక్కడన్నా ఉన్నాయా? శాస్త్రాలు ఉన్నాయి. ఓం క్రీం గూగుల్ క్రీం లేదు. యాక్చువల్లీ శ్రీనివాసకు తెలియాల్సింది ఏంటంటే అఘోరాలు నోటి ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు. ఈ మంత్రాలు నిజమైన మంత్రాలు కూడా అవి నిజమైన మంత్రాలు కాదు. నేను అదే అడుగుతున్నాను. ఆ మంత్రాలు అవాస్తవమైన మంత్రాలు. ఎవరు? శ్రీనివాస్ చెప్పినట్టువే. ఈయన శ్రీనివాస్ చెప్పిన మంత్రాలే కావు అసలు అవి. నేను అదే అడుగు. శ్రీనివాస్ చెప్పింది ఓం క్రీం గూగుల్ క్రీం నాకు ఒక క్లారిటీ కావాలి. ఇంకొకటి మీ ఇద్దరు అడుగుతున్నా గురించి, మేము కూడా అడుగుతున్నా నేను. మీరు ధైర్యంగా ఉన్నారా ఇద్దరు? ఎందుకులేము, మంత్రాలు వస్తాయి అక్కడ. ఎవరికి రాని అయ్యో నా మంత్రము ఒకవైపు వాడి మంత్రం వస్తే నా మంత్రానికి దేశమంతా తట్టుకుంటారా? వసీకరణ చేస్తే మీతో అవుతుందా? ఫస్ట్ నన్ను చేతబడి చేసేసి మనం ఒక పని అయిపోతుంది. ఆ సత్తా కూడా చూద్దాం. మళ్ళీ రివీల్ చేస్తా కదా ఘోరాన్ని అమ్మాడిని అంటాగా. మళ్ళీ ఆ ముచ్చట కూడా ఉంది. నువ్వు నిజంగా వసీకరణ నన్ను చేయి. నిజంగా చేయగల మళ్ళీ చూస్తారు ఈ వీడియో. అగోరి శ్రీనివాస్ గారు చూస్తే భయపడిపోవాలి. గజగజగజగా దేశవ్యాప్తంగా నమ్మట్లేదు. మేమెందుకు నమ్ముతాం? అంతే ఏం లేదు. వాడికి నిజంగా ఒక మాట, నిజంగా మనకి మంత్ర తంత్రాలు వస్తే అవి వద్దు కానీ దేశాన్ని కాపాడమనయ్యా, చిన్నపిల్లల హత్యలు ఆపమనయ్యా, అది చాలయ్యా. ఒక రైతు పండక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఉంటే మళ్ళీ అఘోరిగాడు ఎక్కడ వెళ్ళారు? అందుకోసమే నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికీ మా జీవితాలు మారలేదు. ఎక్కడో ఒక చోట మాకంటూ ఒక ఉద్యోగాలు అన్ని వస్తున్నాయి. మా జీవితాలు మార్చమను. మా మంత్రం ఓం క్రైం క్రూం క్రూం గూగుల్ క్రూం అని చెప్పడం కాదు, సరేనా? సో ఇంతకంటే నేను మాట్లాడమండి. నిజంగా వీని గురించి ఎంత మాట్లాడినా వీనికి సిగ్గు శరం ఉండదు. సో ఒక చివరిగా గురుజీ మీ ఇద్దరికి ఇప్పుడు నేను అఘోరి నా కాల్ అయితే లేపదు, లిఫ్ట్ చేయదు. ఆ రోజు నుంచి నా కాల్ లేపడం బంద్ చేసింది. గురుజీ అఘోరి అంటే భయం వేస్తుంది. ఒకవేళ మాధురి ఫస్ట్ మీరు అడుగుతున్నా ఇదే వీడియోలో ఇప్పుడు అఘోరి మీతో మాట్లాడుతుంటే, సో తను మాట్లాడుతుంది, మేము క్వశ్చన్ చేస్తుంది ఎందుకు నా పైన పడ్డారు, నేను నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిని నేను అని చెప్పి తను చెప్తూ ఉంటే తనకి మీరేం సమాధానం ఇస్తారు? సమాధానమా? ఒక్కటి చూపించమనండి. నా పోరాటంలో న్యాయం ఉంది, గురూజీ పోరాటంలో ఒక్క నిమిషం నా పోరాటంలో న్యాయం ఉంది, గురూజీ పోరాటంలో న్యాయం ఉంది. మేము ఎంత అవమానాలు మా జెండాను కించపరిచినా కానీ మేము ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాం. లేకపోతే 30-40 మంది ఎవరు ఫోన్ చేస్తారు? ఒక్కొక్కరు 30-40 సార్లు ఫోన్ అంటే మా పోరాటంలో న్యాయం ఉంది అయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు? మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఆ శివుడు అతని వైపులో లేడు, మా వైపు ఉన్నాడు శివుడు. నేను ఎన్ని యాత్రలు తిరుగుతానో మీకు తెలుసు. శివుడు నేను ఎక్కువనే కాశీలో నాకు బాధ వచ్చిన ఏమొచ్చినా కాశీలో ఆ శివయ్య మా తోడు ఉన్నాడు కాబట్టి ఈ పోరాటం మేము ఇంత ముందుకు తీసుకొని వచ్చాము. ఇంకా ముంగట్టు కూడా మేము తీసుకొని వస్తాము. ఇంకొక్కడు ఎవరైనా కానీ ఇలాంటి వేషధారణ చేసుకోవాలంటే అమ్మ తెలంగాణలో శివరుద్ర గారు ఉన్నారు, మాదిరి గారు ఉన్నారు, నాయన నువ్వు ఉచ్చమస్కొని పోవాలా అలా చేస్తాం మేము. నిజంగా మాటతో కాదు, నిజంగా నాగోరిలాగా మేము ఓం క్రైం క్రీం గూగుల్ క్రీం అట్లా చేయము. మేము ఏదైనా మాటలు మేము పబ్లిక్ గానే చేస్తాం. మేము ఒక మంత్రం చదివినా ఉన్నాలా. ఓకే, సో చివరిగా
ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నేనైతే అఘోరి అని చెప్పి పిలువను. ఒకప్పుడు పిలిచావుగా అఘోరి మాత అని, మళ్ళీ ఎక్కడైనా ఒకప్పుడు నేను ఒక నిమిషం ఒకప్పుడు లబ్బో దిబో అంటే అఘోరి మాత మీకు ఎట్లా తెలుసు మీరు చూసారన్నారు. ఓకే, ఏదైనా మా మంచి కోసం మీరు పోరాడుతున్నారు. మీరు ఆ రోజు ఎట్లా అన్నారు అఘోరి మాత? డిక్కీ ఓపెన్ చేసి సిలిండర్ చూపించింది ఎవరు? సో మరి డిక్కీ చూపావా? ఓకే, మరి ఇదేంటి? ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటే పోరాటాన్ని ఎవరు పోరాడతారండి? ఒకరేమో నా పేరు చెప్పలేదు అంటారు, ఇంకొకరేమో నన్ను గుర్తించలేదు అంటారు. మీరు సనాతన ధర్మం కోసం పోరాడుతూ పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? నేను లేదు ఈయుండు, నేను కూడా వీళ్ళందరూ వీళ్ళకంటే ముందు నేను వచ్చానని నేను చెప్తా. మళ్ళీ ఏంది ఎవరికి వాళ్ళు గొప్పలేనా? పోరాడాలి. అవును, మీకంటే నేనే ఎక్కువ పోరాడుతున్నాను అయ్యా. మీరే 100% పోరాడుతారు. మీకైనా 20% నా శివుడు తోడు ఉండగా నాలాంటి వాళ్ళని 100 మంది ఇప్పుడు విషయం ఏంటంటే తెలుసా స్వామి, అంటే గొప్ప అని కాదు, నేనంటే శివతత్వంలో ఉన్నా సాధుతత్వంలో ఉన్నా కాబట్టి పోరాడొచ్చు. ఇప్పుడు ఈ అమ్మకి ఏంటంటే వ్యక్తిగతంగా భక్తి, ఇప్పుడు ఈమె జీవితం అనేది వేరు మళ్ళీ, కానీ ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ వచ్చింది కాబట్టి ఆవిడ నా పైన చేతే. ఎందుకంటే నేను ఇలా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా శివుడి గురించి మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి అడ్డుకుంటా. అంటే నాకు నా హక్కు ఇది సాధనలో. ఇప్పుడు ఈ అమ్మ రావడం అనేది ఇక్కడ మార్పు. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే అది చెట్టు పుట్ట మామూలుగా చలనం లేకుండా పడుకున్న వాళ్ళు కూడా కదలడమే సనాతన ధర్మం. ఇప్పుడు ఈవిడ వచ్చేసే ఈవిడ తోటి ఎంతమంది బయటకెళ్తున్నారు ఇప్పుడు? అంటే ఈవిడలో మార్పు చూసడంతోనే మిగతా వాళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సాధు సంతులందరూ రావడం అనేది సహజ సిద్ధమైనది, ఎందుకంటే మా జీవితాలు ఉన్నాయే దానికోసం. కానీ ఇలాంటి వాళ్ళు రావాలంటున్నా నేను. మహిళా అధ్యక్షులు ఫోన్లు చేశారు నిన్న చాలామంది, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఏమన్నారంటే మేము కదులుతున్నాం స్వామి, మాలో ఒక ఐక్యత వచ్చింది, ఆడపిల్లలు మేము చాలామంది బయటకు వస్తున్నారు కదా, మాకెంతో ధైర్యం అనిపిస్తుంది, పోరాడుతున్నారు కదా. అంటే ఇది కావాల్సింది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక 30 సెకండ్స్ ఒక వీడియో వదిలితే సరిపోతుంది సనాతన ధర్మం అంటే. అలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే సమాజంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచే కానీ ప్రెషరైజేషన్ మనం తీసుకురాగలుగుతాం. అంటే ఒక వే ఇది. అంతేగాని ఇప్పుడు అఘోరి ఎల్లూరు శ్రీనివాస్ ఏమంటాడు, ఆ సీఎం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టేస్తున్నాడు. వాడికి ఏం అర్హత ఉన్నది? తలా మొన్న వేరే చేస్తా, సీటు దింపుతా. ఫస్ట్ నిన్ను జనాలు ఏం చేస్తారో అది చూసుకో. ఫస్ట్ ఎన్ని మాటలు అవన్నీ అవసరం? నువ్వు ఏపీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, నువ్వు కోల్పోయావు. ఒకప్పుడు నేను అమ్మ అని నమ్మేటోళ్ళు ఈరోజు పో అని అంటున్నారు. అది తెలుసుకొని నువ్వు ముందుకు రావాల్సిందే. సో మొత్తానికి అయితే మనందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడదాం, సో పోరాడదాం. ధర్మం. మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేయాలి. నా వెనక ఎవరు లేరు. నేను ఒక ట్రాన్స్జెండర్ గా నేను ముందుకు వస్తున్నా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ నాకు సపోర్ట్ చేయండి. చేయకపోయినా నా శివుడు నా తోడు ఉన్నాడు. జై శ్రీరామ్. ఓకే గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్.